హాయ్ హలో నేను మీ కేకే. వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం. దేశ రాజధాని హైదరాబాద్కు మారబోతోందా? ఇప్పుడు ప్రధానంగా ఆ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు రెండో రాజధాని అది ఇది అన్నా సరే ఢిల్లీలో ఉన్న కాలుష్య పరిస్థితి అంటే ఇక్కడ ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైపోవటం, అది ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450, 500, 600 దాటిపోవటం, ఇదంతా కూడా చూస్తుంటే ఢిల్లీలో మొత్తం కూడా ఆ రాజధానిని ఉంచితే పరిస్థితి లేదు. అక్కడ మొత్తం కూడా ఈ వాతావరణాన్ని, కలుషిత వాతావరణాన్ని పూర్తి స్థాయిలో ఎయిర్ క్వాలిటీని బాగు చేయాలి అనే పరిస్థితి అయితే అక్కడ ఉంది. కాబట్టి దీన్ని ఢిల్లీలో రాజధాని ఉండటం శ్రేయస్కరం కాదు, దాన్ని ఇంకెక్కడికైనా కూడా మార్చాలి అనే ఒక డిమాండ్ అయితే ఇప్పుడు పెరుగుతోంది. కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా హైదరాబాద్ అంటే ఢిల్లీలో నవంబర్ నుంచి జనవరి వరకు అసలు ప్రజలు ఉండే పరిస్థితే లేదు, అలాంటిది అటు ఇటు ఇంకొక నెల రోజులు అది అంటే మొత్తం మీద 4-5 నెలలు ఈ మొత్తం కూడా కాలుష్యమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా పడిపోతుంది. మొత్తం కూడా ఇప్పుడు ఈ రోజుకి చూసుకుంటే 450 సూచిక పాయింట్లుగా ఉంది. అయితే ఇంటర్నేషనల్ సంస్థల లెక్కల ప్రకారం అది 1500 దాకా కూడా ఉందని. ఏంటంటే వాళ్ళ క్వాలిటీ లెక్కలు అనేది తేడా ఉంటాయి కాబట్టి దాన్ని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పేదాని ప్రకారం 300 పాయింట్ల పైగా ఈ IQI అనేది ఉన్నట్టయితే దీంట్లో అది ప్రజా ఆరోగ్యానికి కూడా ప్రమాదం కాబట్టి అక్కడ బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కాకపోతే ఢిల్లీలో ఇప్పటికే పూర్తి స్థాయిలో 450 దాటిపోవటం, 500 దాకా పోతుండటం, స్కూల్స్ మూసేశారు, ఆఫీసుల నుంచి ఇంటి దగ్గర నుంచి పనులు చేయమన్నారు, ప్రజా రవాణా సంస్థకి దెబ్బతింది, ఎవరు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చే పని లేదు. అంటే అది మొత్తం కూడా గ్యాస్ ఛాంబర్ లాగా కూడా తయారైంది. కాబట్టి ఈ ఢిల్లీ నుంచి రాజధానిని మార్చాలి అనే ఒక డిమాండ్ అయితే ప్రబలంగా వస్తుంది. దానికి ఇప్పుడు చెన్నై, బెంగళూరు వీటన్నిటి పేర్లు వినిపిస్తున్నా కూడా హైదరాబాద్ సేఫెస్ట్ ప్రదేశంగా చెప్తున్నారు. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ హైదరాబాద్ చూసినట్టయితే 100 దాకే ఉంటుంది, 100 లోపే ఉంటుంది. కాబట్టి ఇది ఇంకా అంటే ఇక్కడ హైదరాబాద్ కూడా కాలుష్యనగరంగా మారుతున్నా కూడా ఒక రాజధాని, దేశ రాజధానికి మొత్తం అది భయంకరమైన కాలుష్యంగా మారింది. కాబట్టి హైదరాబాద్ లాంటి దాంట్లో రక్షణ పరంగా, తరువాత అభివృద్ధి పరంగా, రవాణా పరంగా దేశవ్యాప్తంగా కూడా సెంటర్లో ఉంటుంది అనే పరిస్థితి అయితే డిమాండ్ వస్తుంది. కాబట్టి హైదరాబాద్ని దేశ రాజధాని చేయాలి అనే ఒక డిమాండ్ అయితే వస్తుంది. దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నవంబర్ నుంచి జనవరి దాకా ఇదే పరిస్థితి ఢిల్లీలో కొనసాగుతుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా మొత్తం కూడా చర్యలు చేపడుతుంది కేంద్ర ప్రభుత్వం అనేది అయితే చూడాల్సి ఉంది. ఏదేమైనా సరే హైదరాబాదు దేశ రెండో రాజధాని కాకుండా మొత్తం దేశానికే రాజధాని అయ్యే పరిస్థితులు కూడా భవిష్యత్తులో కనిపిస్తున్నాయి.